మొన్న అసెంబ్లీ, నిన్న ఎంపీ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లో కాస్తో కూస్తో పరువు దక్కిన పార్లమెంట్ ఎన్నికలతో ఆ కాస్తో మిగిలిన పరువు మొత్తం పోయింది. కేసీఆర్ సొంత జిల్లా మెదక్లో సైతం ఓటమి శ్రేణుల్ని మరింత నిరాశకు నైరాశ్యానికి గురి చేసింది. 10 ఏళ్ల పాలనలో గాని, అంతకు ముందు పుష్కరకాలం ఉద్యమ టైంలో గాని చూడని గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది కారు పార్టీ. అధినేతలు, అగ్రనేతలు అంతా ఖామోష్ అయిపోయినరు. సొంత పార్టీలో నమ్మకస్తులైనోళ్లు, తమ వెంటే నడుస్తారనుకున్న నేతలు, ఎమ్మెల్యేలు కారు దిగి హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, దానం నాగేందర్ లాంటోళ్లను ఎక్స్పెక్ట్ చేసిన లిస్ట్ లో ఉన్న కడియం, తాజాగా పోచారం లాంటోళ్ల పోటు మాత్రం నెవర్ ఎక్స్పెక్టెడ్ అంటున్నారు ఆ పార్టీ హితులు, సన్నిహితులు. పోచారాన్ని లక్ష్మీపుత్రుడు అంటూ పొగిడేవారు కేసీఆర్. కడియానికైతే ఓడిపోయిన ఎంపీ టికెట్ ఇచ్చి ఢిల్లీ పంపిండ్రు, ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ చేసిండ్రు, సిట్టింగ్ ను కాదని అసెంబ్లీ సీటు ఇచ్చిండ్రు, పార్లమెంట్ ఎన్నికలో బిడ్డే కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. చివరికి ఆరూరి రమేష్ పార్టీ మారుతుంటే కడియం పెద్ద సీనే క్రియేట్ చేసిండే. అయితే అవన్నీ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాగా మారి చివరికి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు కడియం. తాజాగా దానం నాగేందర్ అయితే ఏకంగా ఇకపై వచ్చేటోళ్ళంటూ పెద్ద లిస్టే బయట పెట్టిండు. వాళ్ళంతా మారుతారో మారో తెలియదు గాని బీఆర్ఎస్ ఎల్పీనే కొట్టాలని చూస్తున్న కాంగ్రెస్ మాత్రం కంపల్సరిగా కండువాలు కప్పుతుందని అయితే గ్యారంటీ. అయితే ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యేలే పార్టీ మారేటందుకు క్యూ కడుతున్నారని తెలుస్తున్నా గులాబీ బాసులు మాత్రం కనీసం స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న లీడర్లను కనీసం బుజ్జగించే ప్రయత్నాలు జరగడం లేదని తెలుస్తోంది. కనీసం ఓటమిపై రివ్యూ గాని, శ్రేణుల్లో ఆత్మస్థైర్యం గాని నింపే ప్రయత్నం చేయడం లేదని నేతలు మదన పడుతున్నారట. త్వరలో లోకల్ బాడీ ఎన్నికల్లో కనీసం పోటీ చేస్తారా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారట పార్టీ శ్రేణులు. ఇవన్నీ చూస్తుంటే ఓ వైపు ఓటమి, మరోవైపు ఎమ్మెల్యేల జంపింగ్లతో కేసీఆర్ లో రాజకీయ వైరాగ్యం ఏమైనా మొదలైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రయారిటీ పొందిన లీడర్లు, పార్టీలో ప్రభుత్వంలో పదవులు అనుభవించిన నేతలు పార్టీ మారుతున్నా నోరు విప్పని పరిస్థితికి కేసీఆర్ స్వీయ తప్పిదాలే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2014, 2018లో విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో గులాబీ పార్టీలో చేర్చుకొని ప్రధాన ప్రతిపక్ష పాత్ర లేకుండా కేసీఆర్ కు కాలం చెప్తున్న గుణపాఠం అంటున్నారు.